ఉదయకాల ప్రార్థన. కృప, కనికరము, జాలి, దయ, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నిరంతరము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, గత రాత్రి అంతయు దేవా నీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడారు. ఏ అపాయము, ఆటంకము, అనారోగ్యము రాకుండా మమ్మల్ని క్షేమంగా నడిపించారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ఉదయకాలము మొదలుకొని సాయంకాలము, రాత్రి కాలము వరకు మాకు తోడై ఉండండి దేవా. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో, ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి దేవా. నీ ఆలోచన చొప్పున, నీ జ్ఞానము చొప్పున తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా నీ నామానికి మహిమకరంగా తండ్రి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, 37వ కీర్తన 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును యేసయ్య తండ్రి, నిన్ను బట్టే మేము సంతోషించాలి. కానీ తండ్రి, మాకున్న ఆస్తి అంతస్తును బట్టి సంతోషించినట్లయితే అవి తాత్కాలికమే తండ్రి. ఇతరులతో బంధువులతో సంతోషించినట్లయితే అవి తాత్కాలికమే. కానీ యేసయ్య, మీతో సంతోషించినట్లయితే, మీ అందు మేము ఆనందించినట్లయితే తండ్రి, నిత్యము మాకు ఆనందమే కలుగుతుంది తండ్రి. అదేవిధంగా తండ్రి, అంతేకాకుండా మా హృదయ వాంఛలను తీర్చగలిగిన గొప్ప దేవుడు యేసయ్య తండ్రి. హృదయంలో ఉండే బాధ, వేదన తండ్రి, ప్రతి ఆలోచనను మీరు తీర్చి మమ్మల్ని సంతృప్తి పరచగలిగిన గొప్ప దేవుడవు గనుక స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య తండ్రి. వారి యొక్క హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి. ఎలాంటి ఆలోచన చేత తండ్రి ఏ విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించారో, వారి యొక్క స్థితి ఏంటో తండ్రి, వారి యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలుసు తండ్రి. వారు ఏ విషయంలో ప్రార్థనలో ఏకీభవించారో వారి ప్రార్థనలకు సరి అయిన సమాధానమును దయచేయండి, సరి అయిన జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ముట్టి బాగు చేయండి. దీర్ఘకాలిక రోగాలను మీరు స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఆ రోజు తండ్రి, చచ్చిన లాజరును సమాధిలో ఆయన ఉండగా 4వ రోజు మీరు లేపి బ్రతికించి తండ్రి సజీవంగా ఉంచగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఈ రోజులలో కూడా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని, దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. మీకే స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రేమ కలిగి కుటుంబాలు సంతోషము, సమాధానము కలిగి జీవించటకు సహాయం చేయండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య, తోడై నడిపించండి తండ్రి. వివాహం కాని బిడ్డలకు మీరు తోడై ఉండండి. వివాహం తండ్రి మీ నామములో ఘనముగా జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఒంటరిగా ఉండి కృంగిపోతూ బాధపడుచు ఏమి చేయలేని నిరాశ, నిస్పృహలో, డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ డిప్రెషన్ నుంచి విడిపించండి. వారికి మీరే ధైర్యము చేకూర్చండి, ఓదార్చండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. చిన్నలను జ్ఞాపకం చేసుకోండి. వారి స్కూల్కి, కాలేజీకి వెళ్తుండగా మీరు తోడై నడిపించండి. యవ్వనులో యవ్వన ఈర్ష్యలకు పడిపోకుండా మీరు సహాయం చేయండి తండ్రి. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనులలో తండ్రి, జాబ్లలో కానీ, బిజినెస్లలో కానీ, రైతులకు మీరు తోడై ఉండండి. అలాగే పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై వారి పనులను దీవించండి, ఆశీర్వదించమని, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీ పరిచర్య లేని ప్రతి పట్టణాలకు, గ్రామాలకు మీ పరిచర్య అందులాగున సహాయం చేయండి. మీ సేవకులను లేవనెత్తండి. పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు యేసయ్య ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో
వారికి తోడై ఉండండి. నూతన సంవత్సరంను దయా కిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత, నూతన పనుల చేత వారు ఆశీర్వదించి దీవించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం, భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి. ఈ దినమంతయు మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.